శ్రీ దత్తసాయి మందిరం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మట్టవీర వెంకటరమణమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ శివారు సంతోష్ నగర్ శ్రీ దత్తసాయి మందిరం వద్ద సుమారు 200 మందికి భారీ అన్న సంతర్పణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు బిందు దినేష్ కుమార్, బిందు దంపతులు, డాక్టర్ సత్యప్రసాద్, కృష్ణారావు కమిటీ సభ్యులు కృష్ణారావు, రాము, శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ అధినేత సాయిరాం, రాంబాబులు మాట్లాడుతూ ప్రతి వారం లక్ష్మీ వారం నాడు అన్న సంతర్పణ సందర్భంగా జరుగుతుందని, అలాగే ఈరోజు మహా అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని, సుమారు 200 మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బర్రె సుబ్బారావు, సందీప్, ప్రతాప్, నాయకులు కోన సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈశ్వర్నగర్ సంతోష్ నగర్ వెలిసినటువంటి శ్రీ దత్తసాయి అభయ ఆంజనేయ స్వామి మందిరం ఈరోజు విఘ్నేశ్వరుని నిలబెట్టిన 9 రోజుల కార్యక్రమం సందర్భంగా ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుందండి. దీనికి సుమారుగా 2000 మంది ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ జరిగిందండి. చాలామంది భక్తులు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అన్నప్రసాద వితరణ ప్రసాదం సేకరించి వెళ్ళారు. అందరూ చాలా సంతోషంగా ఉందండి. దీనికి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా సహకరించి పిల్లలు కూడా వాళ్ళు ఇక్కడ స్వామివారిని నిలబెట్టి 2 పూట్ల కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు జరగడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి ఇక్కడ ఏరియాలో కూడా, అలాగే ఈ యొక్క గుడి వ్యవస్థాపకులైనటువంటి బిందు గారు, దినేష్ కుమార్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి. చాలా సంతోషం. ఇక్కడ మన ఈశ్వర్ నగర్ బాబా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయకుడిని నిలబెట్టిన సందర్భంలో ఈరోజు 9వ రోజు అన్నదానం చాలా సక్రమంగా జరిగింది. చాలా భారీగా జరిగింది. 2000 మంది పైన అన్న విస్తరణకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. శ్రీ సంతోష్ నగర్లో పిల్లలచే విఘ్నేశ్వరుని నిలబెట్టి పిల్లలు చాలా వైభవంగా 2000 మందికి అన్నదానం చేశారు. పిల్లలందరికీ అభినందనలు తెలియపరుచుకుంటున్నాను.